గత 3 రోజుల క్రితం రాత్రిపూట మంత్రి గారు వాళ్ళ బృందం అంతా వచ్చి ఈ రోడ్డు వేస్తున్నాం అని శంకుస్థాపన దిమ్మ కట్టారు. ఇక్కడ దిమ్మ అనేది కొత్తగా ఏదన్నా రోడ్డు ఫార్మినేషన్ చేసి రోడ్డు వేస్తే దానికి దిమ్మ కడతాం అనేది ఆనవాయితీగా కడతారు. ఇది ఈ విజయవాడ రోడ్డు నా చిన్నప్పటి నుంచి ఉంది. బ్రిటిష్ కాలంలో ఎప్పుడో వేశారు. నా ఊహ తెలిసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఉండగా వడ్డీ రంగారావు గారు ఒకసారి వేశారు ఈ రోడ్డు, పైన లేరు. తర్వాత బ్రాహ్మణి గారు వేశారు, పేర్ని కృష్ణమూర్తి గారు వేశారు, నాని గారు వేశారు. ఎవరు కూడా ఎక్కడ అయితే మా కట్ల. ఇవాళ ఒక లేరు ఇక్కడి నుంచి కోనేరు సెంటర్ వరకు ఒక లేరు వేయడానికి కోసం అదేదో సినిమాలో చెప్తారు, చెల్లికి మళ్ళీ పెళ్ళి అని. మళ్ళీ మొన్న 22/12/2025 ఈ రాష్ట్రానికి 3 శాఖల మంత్రి గారు మచిలీపట్నంలో ఇదిగోండి దిమ్మ రోడ్డు రవాణా అండ్ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం R&B జాతీయ రహదారులని ఒక దిమ్మని బైపాస్ రోడ్లో 3 స్తంభాల సెంటర్లో దిమ్మను శంకుస్థాపన చేశారండి. ఆయన ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే దిమ్మ కూడా శంకుస్థాపన ఎప్పుడు చేశారు? రాత్రి 8 గంటలకి. అంటే చీకట్లో ఎవరో చూడరు కదా అనే ఉద్దేశం. మాకు అర్థం కాక సరే దిమ్మ కట్టారు ఏంటి రోడ్డు అంతా వేసేస్తున్నారు అనే ఉద్దేశంతో నేను ఎవరో ఒక ఆయన ఏంటండి రోడ్డు వేస్తున్నారా, ఈ రోడ్డు ఏంటండి అని అడిగితే ఆయన అన్నాడు, అవునండి రోడ్డు అంతా మినిస్టర్ గారు ఇప్పుడే 3 స్తంభాల సెంటర్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రోడ్డు అంతా ఎక్స్పాన్షన్ చేసి పెద్ద రోడ్డుగా బ్రహ్మాండంగా బీటీ రోడ్డు వేసేస్తున్నారు, 3 స్తంభాల సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు అని చెప్పారండి. పెద్ద రోడ్డు వేసేస్తున్నారని చెప్పారు. ప్లస్ దాంతో మిడిల్లో సెంట్రల్ లైటింగ్ పెట్టేస్తున్నామండి అని చెప్పారు. అబ్బో చాలా బాగా ఆధునీకరణ చేస్తున్నారు ఈ లెక్కన మంత్రి గారు అనుకున్నాను. నేను యాదృచ్ఛికంగా నేను దిమ్మగడికి వస్తే చూడండి పనిపేరు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నేషనల్ హైవే 65లో 63.800 కిలోమీటర్ల నుండి 65 కిలోమీటర్ల వరకు మచిలీపట్నం పరిమితులు. నేషనల్ హైవే 65కి ఒకసారి మెరుగుదల ఒక బీటీ రోడ్డు నిర్మించుట అంచనా విలువ 1,38,00,000. ఇంత దుర్మార్గంగా పచ్చి దారుణంగా ఈ రాష్ట్ర మంత్రి గారి అబద్ధాలు మాట్లాడితే నేను చెప్తుంది కాదండి, రికార్డెడ్గా అక్కడ ఉంది. రికార్డెడ్గా మీరు అక్కడ శంకుస్థాపన చేసిన శిలాఫలకం చూపించి అడుగుతున్నాను నేను. ఏంటంటే నాకు అర్థం కాల. ఒకసారి మెరుగుదల అంటే ఏంటి నేను అడుగుతా ఉన్నా. ఈ రోడ్డుని ఎక్స్పాన్షన్ చేసి సింగిల్ లేయరు లేదా డబుల్ లేయరు 3 స్తంభాల సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు బీటీ రోడ్డు వేస్తున్నారా? లేదు, గుంతలు పడిన దాన్ని మీరు గుంటలు పూడ్చి సైడ్ బెరమ్స్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారో క్లారిటీ చెప్పమని అడుగుతున్నా నేను. మరి కళ్ళు మూసుకుపోతున్నాం కదా అనే ఉద్దేశంతో ప్రజలందరూ రాత్రిపూట శంకుస్థాపన చేశాం కదా అని రాత్రి మాటలు మాట్లాడొద్దు దయచేసి కొల్లురేంద్ర గారు అని నేను చెప్తా ఉన్నా. ఇంత దారుణంగా మీరు ఇక్కడ ఈ శిలాఫలకాన్ని శంకుస్థాపన చేస్తే పట్టణంలో ఉన్న మీ అధికారంలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ పక్కన ఈ మున్సిపల్ కమిషనర్ 2 రోజుల కిందట మీరు శంకుస్థాపన చేసిన డ్రైనేజీది శిలాఫలకాన్ని ధ్వంసం చేయించాడు. కావాలంటే వెళ్ళి పత్రికా విలేకరులందరూ కూడా చూడండి. కావాలంటే ఓ పక్కనేమో కట్టి శంకుస్థాపన చేస్తారు, ఓ పక్కనేమో శంకుస్థాపన చేసిన దిమ్మలను పడేస్తారు. మీరే
శంకుస్థాపన చేసిన దిమ్మలు పడేయొచ్చా అని అడుగుతున్నా. ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు అని అడుగుతా ఉన్నా. మీరు చేసింది ఇంత దుర్మార్గంగా రాక్షస పాలన జరుగుతూ ఉంది కదా ఈ కూటమి పరిపాలనలో. ఇది దుర్మార్గం కాదా అని అడుగుతున్నా. జనాలు ఎందుకు ఇంకా మోసం చేస్తా ఉన్నారు? నేనైతే డిమాండ్ చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మీరు 3 స్తంభాల సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు, నేషనల్ హైవే దిమ్మ వరకు మీరు వేస్తున్నది సింగిల్ లేయర్ బీటీ రోడ్డా, లేదు గుంతలన్నీ కలిసి పూడుస్తా ఉన్నారా? క్లారిటీ చెప్పండి ముందల. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా, ఇంత అడ్డగోలుగా, ఇంత దుర్మార్గంగా ఈ పనులు చేస్తా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకుంటా ఉన్నారు దిమ్మలు. ఇంత దారుణంగా చేస్తున్నందుకు మీరు క్లారిటీగా ఇవ్వకపోతే మాత్రం దీని మీద ఖచ్చితంగా మేమందరం కూడా న్యాయ పరిష్కారానికి వెళ్తాం. మీరు ఏ పడితే దొంగ మాటలు, దొంగ అబద్ధాలు, దొంగ మాటలు చెప్తా ఉన్నారో వినే పరిస్థితి లేదు. మీరు మాట్లాడిన దానికి, మీరు పెట్టిన దానికే మేము సమాధానం అడుగుతున్నాం. దయచేసి సమాధానం చెప్పండి కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి మీ తెలుగుదేశం గవర్నమెంట్ లో అంతకుముందు ఈ 30 సంవత్సరాల్లో 3 సార్లు తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు వేశారు, కాంగ్రెస్ వాళ్ళు వేశారు, వైఎస్ఆర్ వాళ్ళు వేశారు. ఎవరో ఎక్కడ దిమ్మ కడతం కానీ ఇంకోటి కానీ చేయలే. దాన్ని శాంక్షన్ చేసుకొచ్చేవారో డబ్బులు ఆ లేయర్ వేసుకొని వెళ్ళిపోయారు. నీకు 2 సంవత్సరాలు పట్టింది లేయర్ వేస్తా కోసం. ఇవాళ మళ్ళీ దానికి ఒక 50,000 ఖర్చు పెట్టి ఆ దిమ్మకి పెడతాం. రెండోది, మేము మున్సిపాలిటీలో కానీ లేకపోతే నాని గారు తెచ్చిన గ్రాంట్లో కానీ 2019-24 వరకు ఫిషింగ్ హార్బర్ తెచ్చాం, పోర్టు తెచ్చాం, మెడికల్ కాలేజ్ తెచ్చాం. ఎక్కడ దిమ్మలు లేవు. ఈ బైపాస్ రోడ్ ఇక్కడే మీ కలుచూపు మేరలో కనబడుతుంది. ఈ బైపాస్ రోడ్ సెంట్రల్ లైటింగ్ పెట్టాం కమ్మవారి కళ్యాణ్ మన అవతల దాకా. ఎక్కడ దిమ్మ కట్ల. 2 రోడ్లు నువ్వు ఉండగా అటే బీటీ నుంచి లక్ష్మీరాజు వరకు రోడ్లు పొడి చేసావు. వెళ్ళిపోతే 6 రోడ్లు మీ 6 రోడ్లు వేసాం, దానికి వేయలా. తర్వాత ఈ చల్లపల్లి రోడ్డుకి వేసాం. ఇక్కడ నుంచి మీ ఇక్కడే సుల్తానారం నుంచి సాయిబాబా గుడి కాడ నుంచి నేషనల్ హైవే వరకు సుల్తానారం 6 రోడ్లు వేసాం. ఎక్కడా కూడా ఏ రోడ్లకి దిమ్మల కట్ల. ఏదో ఒక 2 సంవత్సరాల తర్వాత పొరేత్తా కోసం చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా మళ్ళీ ఒక పెద్ద హంగామా చేసి ఈ బందర్ని మొత్తం అభివృద్ధి చేసేస్తున్నట్టుగా చెప్తున్న మంత్రి గారు ప్రజలకి ఏం చేస్తున్నారు? ఇచ్చిన వాగ్దానాలు, మీ కూటమిలో ఏమేమి వాగ్దానాలు ఇచ్చారు? ప్రజలకు 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తా అన్నావు, 1500 అన్నావు. అవి ఏమీ లేకుండా ఉంటే మబ్బు చేయడానికి కోసం సాయంత్రం పూట చీకట్లో వచ్చి, అంటే వెలుతురులో వస్తే జనమంతా మీరు ఇచ్చిన హామీలు అడుగుతారని భయం మీద సాయంత్రం పూట వచ్చి ఓపెన్ చేసేసి ఈ రోడ్లు వేయొద్దని మేము అంట్లా. చేసే పని సమకంగా ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి, అంతేగాని మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా చేయకూడదు అనేది. మీరు 3 శాఖలు మంత్రి చేస్తున్నారు, ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. కాబట్టి మీరు మరోసారి ఈ ఏదైనా అభివృద్ధి చేసినప్పుడు కొత్తగా రోడ్డు అయితే వేయండి, అంతేగాని పాత దానికే మళ్ళీ సున్నం రాసి మీ రోడ్డు ఇప్పుడే వేసేసామంటే బ్రిటిష్ కాలంలో ఎప్పుడో వేసారు ఈ రోడ్డు. అలాగే పుట్లం చెరువు కూడా ఎప్పుడో నా పుట్టక ముందే ఉంది, బ్రిటిష్ వాళ్ళు తవ్వారన్నారు. అట్లాగే ఇవన్నీ కూడా ఉంటే మళ్ళీ పుట్లం చెరువుకి 2 మొక్కలు పెట్టి ఈ పుట్లం చెరువు నేనే తవ్విచ్చానని చెప్పే పరిస్థితికి మళ్ళీ మంత్రి గారు దిగజారిపోతారేమో నేను అనుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన ఒక 2-3 రోజుల క్రితం రాత్రిపూట 8 గంటల టైంలో కొల్లూరు రవీంద్ర గారు ఒక దిమ్మ కట్టించి దానికి శంకుస్థాపన చేశారు. నేను ఈ బందరపేట ప్రజలు చాలా మంది అడుగుతున్నారు, అయ్యా కొల్లూరు రవీంద్ర గారు ఖాళీ లేకపోతే తేవచ్చు, 3 శాఖల మంత్రి ఈ రాష్ట్రంలో జరగాలి. అలాంటి శాఖల మంత్రి అసలు రోడ్డు వేస్తా కట్టావా, రేరు వేస్తా కట్టావా, వైనింగ్ చేస్తున్నావా? అది ఏంటి? మీరు ఇష్టారాజ్యంగా అయిపోయింది. నువ్వు 2 సంవత్సరాలు అధికారంలో దగ్గర 2 సంవత్సరాలు వచ్చింది. మచిలీపట్నానికి అసలు నువ్వు ఏమన్నా నేను తీసుకొచ్చానని ఉందా? ఏమీ తీసుకోకుండా డబ్బాలు కొట్టుకుంటూ అది సిగ్గుగా ఇట్లా మీకు. నేను మంత్రినే ఈ రాష్ట్రానికి, 2 శాఖల మంత్రి, నీ శాఖల్లోనే తేడా ఉంది. విపరీతమైన బెల్ట్ పాయింట్లు, బెల్ట్ షాపులు. కానీ మున్సిపల్ హౌస్ పక్కన ఊరంతా బడ్డీ కొట్టుకు తీపిచ్చాడు, కానీ మున్సిపల్ హౌస్ పక్కన దెమ్మ కట్టించాడు. మున్సిపల్ రోడ్డు కట్టంగా మళ్ళీ మున్సిపల్ హౌస్ పక్కన దెమ్మకడ పాలు కొట్టేశారు. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఈ కొల్లు రవీంద్ర గారి మచిలీపట్నాన్ని ఈయన వచ్చిన తర్వాత సర్వనాశనం చేశారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.